ఏంటి బాబు, ఏమైంది? నా ఆస్తి మొత్తం దొబ్బి తింటున్నారుగా. హార్ట్ అటాక్. అదేంటి బాబు, శుభమాని మీ ఇంట్లో మంచి జరుగుతుంటే? నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఏమమ్మా మహాతల్లి, కూతురికి పెళ్లి చూపులా? మీకింకేం పని లేదు. నంగనాచి, నీ అందంతో ఈ కుర్రాన్ని ఒక్క చూపుతో వల్ల వేసుకున్నావు. అలాగే లేచిపోయి ఉండొచ్చుగా. నాకు ఈ పెళ్లి చూపుల ఖర్చులు, తిండి ఖర్చులు, పెళ్లి ఖర్చులు మిగిలిండేవి. ఎలా తింటున్నారో చూడు. మింగండి అయ్యా, నా ఆస్తి మొత్తం మింగండి, మింగండి. మిగిలిన ఈ ఎంగిలిస్తరాకులు నేనేం చేసుకుంటాను? తినండి తినండి, బాగా తినండి. ఐశ్వర్య, నేను నీకు నచ్చానా? నచ్చానా చెప్పు. ఏం చేస్తున్నావురా? కనిపించడం లేదా? నచ్చిన అమ్మాయి మెళ్ళ తాళి కడుతున్నాను. మన పరువు తీసి ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు గాని దాన్ని చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఐశ్వర్య, నగలు తీసివు. ఇవిగో తీసుకో. ఇదెందుకో తెలుసా? నీ ఇంట్లో తినడానికి ఖరీదు కట్టా. ఎంగిలిస్తరాకులు ఎరుకో. పద ఐశ్వర్య. నా కూతురుని అలాగా అభిమానం చంపుకుని బతకటం లేదు బాబు. దానికి వాళ్ళ నాన్న పౌరుషం వచ్చింది. ఎక్కడో రోడ్డు పక్కన టీలు అమ్ముకుని బ్రతుకుతుందంట. అది నా కడుపున పుట్టింది కాబట్టి నాకు కన్నీళ్ళు వచ్చింది. నువ్వు వేడుస్తావెందుకు? చెల్లెళ్ళు గుర్తుకొచ్చిందమ్మా. ఒక నిమిషం. మా వారు నాకు కట్టిన తాళి. ఆయన బ్రతికున్నంతకాలం ఊళ్ళో అందరికీ సాయం చేశారు. ఇది మీ చెల్లెలకి పనికొస్తుందేమో. తీసుకో బాబు. అమ్మా, ఇక్కడ ఐశ్వర్య గారి ఇల్లు. అదిగో అక్కడే ఉంటారయ్యా. కాఫీ కావాలా, టీ కావాలా? నేను వేములవాడ నుంచి వస్తున్నాను. అయితే ఏంటి, కాఫీ కావాలా, టీ కావాలా? ఐశ్వర్య అంటే మీరే కదా? అవును. నేను మీ అన్నయ్య దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్ళి వస్తున్నా. నాకు అసలు అన్నయ్య లేడు. మీ అన్నయ్య పంపిస్తే రాలేదు, మీ అమ్మగారు చెప్తే వచ్చాను. అమ్మా, ఆవిడ ఇంకా ప్రాణాలతోనే ఉంచాడా? అలాంటి బిడ్డను కన్నందుకు ఆవిడికి శాస్తి జరగాల్సిందే. అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అడుగుతోంది మిమ్మల్ని. ఎవరు మీరు? అడుగుతోంది మిమ్మల్ని. ఎవరు మీరు? చెప్పండి. వరుసకు అన్నయ్యనవుతాను, మీ దూర బంధువుని. చిన్ననే పారిపోయాడు, పెద్దనే వెళ్ళగొట్టాడు. ఇదిగో ఇలా రోడ్డు మీద బతుకుతున్నాం. మా కన్నదమ్ముళ్ళ వరుస అచ్చిరాలేదులే. ఐశ్వర్య, నేను సరుకులకి వెళ్ళి అటు నుంచి రైస్ మిల్కి వెళ్ళి వస్తాను. పాప జాగ్రత్త, మాట్లాపి పని చూడు. అమ్మా, తీసుకో. అమ్మా తీసుకోనా? అమ్మా, నాకు ఇవన్నీ కొనిచ్చావు దేనికి? నేను మీ ఇంట్లో ఉండబోతున్నాను కదా. అయితే ఇక నుంచి మీ అమ్మ చేతి వంట తినబోతున్నాను కదా. మరి నిన్నేమని పిలవాలి? నన్ను మావయ్య అని పిలువు. నాకు మావయ్య అంటే ఇష్టం లే. ఇవేవి నాకొద్దు. మా పెద్ద మామయ్య నన్ను చూస్తానికే రాలే తెలుసా? మా చిన్న మామయ్య అమ్మ చిన్నగా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు తెలుసా? మా చిన్న మామయ్య వచ్చాక అమ్మ నాకు చెవులు కుట్టిస్తా అని చెప్పింది. మా చిన్న మామయ్య వచ్చేదాకా నేను ఎవరిని మామయ్య అని పిలవను.
సరే మావయ్య వద్దు, ఫ్రెండ్ అని పిలు. అమ్మా ఫ్రెండ్ అంట. ఓకే దా. ఒరేయ్, సంక్రాంతి దీపావళి ప్రతి ఇంటికి పండగేరా, కానీ మీ అమ్మకి చెల్లికి మాత్రం నువ్వు వచ్చిన రోజే నిజమైన పండగ. మీ అమ్మ ప్రాణాలు కూడా మీ నాన్న ప్రాణంతో ఏనాడు కలిసిపోయిండేవి, కానీ నువ్వు ఏనాటికైనా తిరిగి వస్తావు ఆశతో ప్రాణాలు నరిచేతులు పెట్టుకొని బ్రతుకుతుందిరా. నీ చెల్లి పుట్టింటి నుంచి వచ్చే చీర సారికో ఆస్తిపాస్తులకు ఆశపడలేదురా. ఊరు వదిలిన తన అన్న ఎప్పటికైనా తిరిగి వస్తాడు ఆస్తి ఎదురు చూస్తుంది. అలాంటి చెల్లి ఎదురు పడితే నేనే నీ అన్న చెప్పుకోవడానికి ఏమైందిరా? ఛీ, నువ్వు రాకుండా ఉన్నా బాగుండేది. రాజభవనంలో మహారాణిలో బతికిన మా అమ్మ గొడ్ల చావులో బిచ్చగత్తలో బతుకుతోందిరా. నేనే నీ కొడుకు, నేను ఎలా చెప్పమంటారా? రాజకుమారిలా పెరిగిన నా చెల్లెలు రోడ్ల పక్క టీ అమ్ముకుంటూ బతుకుతోందిరా. తన దగ్గరికి వెళ్ళి నేనే నీ అన్న, నేను ఎలా చెప్పమంటారా? నన్ను ప్రేమించిన అమ్మాయికి నేను అనాథం కాదు, నాకు మంచి కుటుంబం ఉంది, వాళ్ళని తీసుకొస్తాను మాటిచ్చాను రా. కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది, నాకు ప్రేమ పెళ్లి ముఖ్యం కాదు, నా కుటుంబమే ముఖ్యమని. తిరిగి అదే ఇంట్లో నా తల్లిని మహారాణిలా కూర్చోబెట్టి అప్పుడు చెప్తాను రా నేనే నీ కొడుకునని. నా చెల్లిని మహాలక్ష్మిలా చూసిన తర్వాతే చెప్తాను రా నేనే నీ అన్నయ్యనని. అప్పుడే మా నాన్న ఆత్మకు శాంతి. అంతవరకు నేనెవరినో వాళ్ళకి చెప్పను. ఊళ్ళోకి వచ్చావని నీ అన్నయ్య కలిస్తే నేను బతకనివ్వడరా. నన్నేం చేస్తాడు? తండ్రినే చంపిన వాడికి తమ్ముడు చంపడం లెక్క. ఏమన్నావు? నాన్నని చంపేశాడా? చెప్పరా, నాన్న ఎలా చనిపోయారు? చెప్పరా, మా నాన్న ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అయ్యా క్షమించండి అయ్యా, మీ అబ్బాయిని తెలుసు కూడా చెట్టు కట్టేశాం. నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడయ్యా. కట్టకపోతే మా అందరిని చంపేస్తాడేమోననే ఇలా చేసావయ్యా. దొంగతనం చేసి సిగరెట్లు తాగుతున్నావు, మందు తాగడం మొదలు పెట్టావు, అది చాలక మానభంగం కూడా చేశావు. నా కడుపులో ఎలారా పుట్టావు? నేను ఎలా పుట్టానో ఉడుకు పుట్టానో నీ పిల్లని అడుగు. మీ అన్నయ్య నా మాటని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయారా? అడుగు, మీ అన్నయ్య వెళ్తున్నారా? ఏంట్రా అదే? చూడండి రా.
కడుపులో ఎలా పుట్టాను? ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసింది. అదా? అయితే నేను పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామానంటి, ఈ గాజు పెంకులంటి, ఈ ఎన్నెల పడిపోరండి. ఇన్వెస్టిగేషన్. ఈ నీళ్ళంటి, ఈ పువ్వులంటి, ఈ మండు అల్లోదులంటి. సార్ మిమ్మల్ని ఎవరో అటాక్ చేశారా? నేనే వీళ్ళందరినీ కొట్టింది నన్ను. అబ్బే తమ్ముడు జోకులేస్తున్నాడు అంతే. తమ్ముడు ఏంటి? అన్నయ్యతో జోకులంటి. అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు అబద్ధం చెప్తారు ఎస్ఐ గారు. వీళ్ళందరినీ కొట్టింది నేనే. నన్ను అరెస్ట్ చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండా ఈ రక్తాలంటి. అపోజిట్ మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేము అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటయ్యా అర్థం కాలేదా? ఇది మా పార్టీ ప్రాబ్లం. ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు. అది కాదు వెళ్ళు. ఇటు వెళ్ళవా. పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? హైకోర్టు, సుప్రీం కోర్టు అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతుంది. నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా 1 2 3 4 5 8 అన్న ఇది ఏర్పట్లాగా నీ రేంజ్కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. తేరా నిన్ను 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా? 10 లక్షలు. ఆహా, నీదెంత విశాల హృదయం కాబట్టు. వస్తా. లెటరు రాసలేదు. ఏంటి ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అన్న రా. మెంటల్ దుర్గా.